ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం మీరు కూర్చున్నది ఇలాగా? ఇలా కూర్చోవడం ఫస్ట్ టైం, ఇలా ఆడడం కూడా ఫస్ట్ టైం. బుల్లితెర రేంజర్స్ అనే టీంకి రిప్రజెంట్ చేయడం అంతా ఎలా అనిపిస్తుంది? బ్రో నాకు క్రికెట్ రాదు, ఎందుకైనా మంచిది ఎరుపప్పు అయిపోవడం ఎందుకు, పిక్చర్ అయిపోతాం, మళ్ళీ కామెడీ చేస్తారు, అవసరమా మనకి. మ్యాచెస్ ఆడుతున్నప్పుడు మీరు తెలుగు కామెంట్ రోడ్ చేస్తూ ఉండేవారు. బ్రో అది కామెంటరీ అనకూడదు, రోస్ట్ అనాలి బ్రో దాన్ని. అంటే మా టీం వాళ్ళు నేనే కమ్మదొప్పుతాను అనమాట. అని ఇలా మాట్లాడుకుంటున్నాను, కూర్చొని చెప్తూనే ఉంటాను. గ్యాప్ కూడా ఐపీఎల్ అయితే నాకు అభిషేక్ శర్మ హిట్టర్ నాకు. ఆమె ఏమో అదే కాటరమ్మ కొడుకులు. చైల్డ్హుడ్ డేస్ లో ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా దెబ్బ తగిలింది క్రికెట్? ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు దొర్లేస్తారు అనమాట. అదో సరదా, అదొక సరదా, పడేలా చూపించాలి కదా మనకు స్కిల్ వచ్చి మొగలేడు ఇష్టం. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలైట్ క్రికెట్ లీగ్. ఈరోజు మనతో మైకుల ముందు అద్భుతంగా మాట్లాడి మనకే కాదు వచ్చిన గెస్ట్ కూడా చెమటలు పట్టించి యాంకర్ శివ గారు ఉన్నారు. యాంకర్ శివ గారు బుల్లితెర రేంజర్స్ మన ఈసీఎల్ సీజన్ 2లో బుల్లితెర రేంజర్స్ టీంకి ఆడబోతున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన క్రికెట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా తెలుసుకుందాం. హలో శివ గారు. హాయ్. అది ఎప్పుడు నేను అక్కడ కూర్చోవడమే కానీ ఇక్కడ కూర్చోవడం నాకు తెలియదు. సడన్గా నా ముందున్న గెస్ట్లకి ఇలా ఉంటుందా అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో, నన్ను ఇలా కూర్చోబెట్టినందుకు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం మీరు కూర్చున్నది ఇలాగా? ఇలా కూర్చోవడం ఫస్ట్ టైం, ఇలా ఆడడం కూడా ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది ఆడడం ఎలైట్ క్రికెట్ లీగ్లో యాజ్ ఏ ప్లేయర్గా వచ్చి ఒక టీంకి, బుల్లితెర రేంజర్స్ అనే టీంకి రిప్రజెంట్ చేయడం అంతా ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ స్టార్టింగ్ నువ్వు నాకు చెప్పినప్పుడు నేను బ్రో నాకు క్రికెట్ రాదు బ్రో, ఫస్ట్ ఆడేద్దాం అనుకున్నాను. బ్రో నాకు క్రికెట్ రాదు, ఎందుకైనా మంచిది ఎరుపప్పు అయిపోవడం ఎందుకు, పిక్చర్ అయిపోతాం, మళ్ళీ కామెడీ చేస్తారు, అవసరమా మనకి, మళ్ళీ టీం కూడా గెలవాలి అని ఉంటుంది కదా, నా వల్ల ఇంకొకరు ఆడేవాడు మళ్ళీ సైడ్ అయిపోతాడు అని నేను అనుకుండే. కానీ తర్వాత నిజంగానా, ఫస్ట్ నిజమా అనుకున్నాను, ఇది నిజమేనా అని అనుకున్నాను. దాని తర్వాత నువ్వు మొత్తం అన్నీ నాకు పోస్టర్స్ అన్నీ పంపిస్తున్నప్పుడు ఓకే నేను ఆడుతున్నాను అయితే ఓకే డన్, చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నేను చాలామందికి చెప్పా, మనం ఆడుతాం చూడు ఈసీఎల్ అని ఆడుతాం, వైజాగ్ అంటే మ్యాచ్ మామూలుగా ఉండదు, వీడియో పెట్టుకొని చూడు లైవ్ వస్తుంది అని చెప్పా కదా. ఆర్డర్ రాదంటే నిజంగా ప్రేక్షకులంతా ఆర్డర్ రాదనుకుంటారు, ఒకప్పుడు ప్లేయర్ అని చెప్పట్లేదు. లేదు, నేను ఆడేవాడిని. యాక్చువల్లీ నాకు ఏమైందంటే చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు పంపించేవాళ్ళు కాదు బయటికి, నేను ఆడుతాను, మా ఫ్రెండ్స్ అందరూ ఆడేవాళ్ళు. పోనీ ఎప్పుడో పంపించుకు ఇంట్లో వాళ్ళు పంపిస్తారు, స్టేడియంలోకి వెళ్తే అక్కడ అదే గ్రౌండ్లోకి వెళ్తే నన్ను ఆడనిచ్చేవాళ్ళు కాదు, నువ్వు సైడ్కి ఉండరా అని తోసేవాళ్ళు పక్కే. లేదురా నేను ఆడుతానని వెళ్ళి దిగేవాడిని, ఒకటి అయిపోయి మళ్ళీ వచ్చేవాడిని, ఇదే నా ఆడుతామని. మళ్ళీ ఇంకోటి జోకర్ అని ఒకటి ఉండేది అనమాట, అటు బ్యాటింగ్ ఇటు ఫీల్డింగ్, నాకు ఘోరమైన బతకం. జోకర్ అంటే కంపల్సరీ రెండు టీంలో ఫీల్డింగ్ చేయాలి కదా? లేదు, ఓన్లీ బ్యాటింగే. నేను పెట్టుకునే రూల్స్ అవన్నీ, ఓన్లీ బ్యాటింగే. ఇలా ఆడి కొన్నిసార్లు ఆడేవాడిని. అదంతా అయిపోయిన తర్వాత రీసెంట్గా 3 years బ్యాక్, రీసెంట్ నాకు అది 3 years 4 years అవుతుంది, మన రాకీ ఉన్నాడు కదా, చిన్నప్ప, అవునవును, మనోడు జెస్సీ, నేను, బబ్లు, మేమందరం కలిపి ఒకసారి బాక్స్ క్రికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఆ రోజు నాకు ఈ ఏలు ఇరిగింది బాల్ తగిలి. ఆ రోజు నుంచి దూరం అయిపోయాను, వద్దు మనకి ఇవన్నీ వర్కౌట్ అవ్వని. ఆ రోజు నుంచి భయం, బాల్ ఎక్కడ తగిలేస్తుంది, ఎక్కడ ఇరిగిపోతుంది అని. అప్పటి నుంచి గ్యాప్ ఇచ్చేసాను అంతే. మళ్ళీ మొన్న 2 days 3 days బ్యాక్ ముందు మళ్ళీ ఆడాను, బాగా ఆడాను. నేను ఎంత ఆడగలనా అని నాకు ఆ రోజు అనిపించింది. లేదు, మనం కూడా ఒకసారి ఆడినప్పుడు బాగా ఆడారు కదా. అదే ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, ఆడేస్తూ ఉంటా, కానీ ఏదో భయము. మనం ఎప్పుడు కామెడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట, ఆ కామెడీలో సీరియస్గా ఆడినాం, కామెడీకి వెళ్ళిపోతుంటుంది. సో కామెడీ అంటే గుర్తొచ్చింది, మ్యాచెస్ ఆడుతున్నప్పుడు మీరు తెలుగు కామెంట్ రోడ్ చేస్తూ ఉండేవారు. బ్రో అది కామెంటరీ అనకూడదు, రోస్ట్ అనాలి బ్రో దాన్ని. అంటే మా టీం వాళ్ళు నేనే కమ్మదొప్పుతాను అనమాట. అవును, మా టీం సరిగ్గా ఆడడం రాకపోతే చెప్పు, నేను వచ్చి ఆడతా అని, లేకపోతే అటు చూడు ఇప్పుడు రన్ తీయడు అవుట్ అయిపోతాడు అని మా వాళ్ళు నేనే రోస్ట్ చేసుకుంటూ ఉంటాను. అందుకే ఒకసారి అందులో నుంచి కూడా పీక్ పడేశారు పక్కన. కదా మైక్ ఇచ్చేవారు కదా మీకు మ్యాచెస్ ఆడుతున్నప్పుడు మీ టీం వాళ్ళు? అవును, అదే ఇలాగే మైకులు ఇచ్చి మాట్లాడు కామెంటరీ చేయంటే నేను వెళ్ళి కామెంటరీ ఇచ్చి మా వాళ్ళని రోస్ట్ చేశారు. మన వాళ్ళని పొగడాలి, ఎంకరేజ్ చేయాలి, ఆడేలా చేయాలి, కానీ అవుట్ అయిపోయిన కోరుకుంటావు ఏంటి అని తిట్టారు నన్ను. అప్పటి నుంచి ఇంకా సర్లే సార్ మనం ఏం చేసినా ప్రాబ్లమే.
అలాగే అయిపోయింది నాకు. బేసిక్గా నా వల్లే ప్రాబ్లం అయింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నా వల్లే ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోతాను. ఈ కామెంటరీ మీరు చేస్తున్నప్పుడు నాకు తెలిసి మీరు తెలుగు కామెంటరీ చూసే ఉంటారు. తెలుగు కామెంటరీ ఎక్కువ చూస్తారా లేదా ఇంగ్లీష్ కామెంటరీ చూస్తారా మీరు మ్యాచెస్ చూసినప్పుడు? నాకు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీషే చూస్తాను. అదేందో ఫీల్ అబ్బా మ్యాచ్ చూసాను ఫీల్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి తెలుగు కామెంటరీ చూస్తా. అంటే నాకు తెలుగు కామెంటరీ వాళ్ళు దాని గురించి తెలిసి నాకు ఎలా చెప్తారు ఏంటి అని నేను కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చూసినప్పుడు కామెడీ అనిపిస్తుంటుంది నాకు నిజంగా కామెడీ అనిపిస్తుంటుంది తెలుగు కామెంటరీ. ఎందుకో మ్యాచ్ అంటే ఆ ఇంగ్లీష్ కామెంటరీయే నాకు ఇది. తెలుగు కామెంటరీ చూస్తుంటే మనకు అలవాటు కదా, మనం అందరం మనం మాట్లాడుతుంటాం, మనకి రాని లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది, మనకు వచ్చింది ఎలా ఉంటుంది, ప్రతిదీ ఫన్లానే అనిపిస్తుంటుంది. నాకు ఫన్లా అనిపిస్తుంటుంది. ఇప్పుడు కొంపదీసి నన్ను కామెంటరీ చేపిస్తున్నారా ఏంటి? ఒక లైన్ ఏమని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వద్దు అంటే ప్రేక్షకుల కోసం మీ కామెంటరీ చాలా మంది చూసారు, మీ ఫ్రెండ్స్ అంతా. ప్రేక్షకులు కూడా మీకు తెలుగు కామెంటరీ ఒకసారి చూస్తే ఆనందపడతారు కదా. లేదు దొరికిపోతాను, రాదు నాకు గుర్తురాట్లే. లైట్గా ఒకటి ఇప్పుడు వరల్డ్ కప్ అవుతుంది, ఎవరైనా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో బ్యాటింగ్ ఆడుతున్నారు, అలా ఒక 4 6 కొట్టారు అనుకోండి 4 బాల్లో. నాకు ఇది ముందు చెప్తే ప్రిపేర్ అయ్యాను కదా. మీకు ప్రిపరేషన్ యాక్చువల్లీ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్నాను అనుకో ప్రిపరేషన్ అవసరం లేదు, ఎందుకంటే నా ముందున్న గెస్ట్ గురించి నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నాకు కొంచెం ఏం చెప్పాలని ఎందుకులే. ఇప్పుడు యువరాజ్ సింగ్ 6 బాల్కి 6 కొట్టాడు, ఆ సీన్ మీకు గుర్తుంది కదా, దాని గురించి చెప్పండి. రాంది చేపిస్తున్నా బ్రో. ఓకే, మరి రాంది కాదు, ఆల్రెడీ విన్నర్ చేపిస్తున్నా. ఇప్పుడే బాల్ స్టార్ట్ చేయబోతున్నాడు మన యువరాజ్ సింగ్. మన బ్యాట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. మనోడు బాల్ వేయంగానే కొట్టి అది మన బాల్ కూడా మనకు కనిపించదు, స్టేజ్ బయటికి వెళ్ళిపోయేలా ఉంది. మన అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు స్టేడియం దాటి బాల్ వెళ్ళిపోద్ది, కొత్త బాల్ రెడీ చేసుకుని పట్టుకోవాలి అందరూ. వేస్తున్నాడు అర్రే కొట్టేశాడబ్బా, 6 కొట్టాడబ్బా, మనం చెప్పినట్టే బంతి కనబడట్లేదు, బయటకు వెళ్ళిపోయింది, గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయింది, బాల్ రెడీ చేయాలి. ఇంకా ఇదే కాదు, ఇదే ఊపు మీద ఇంకా నాకు తెలిసి ఈ ఓవర్ మొత్తం 6 వర్షమే కురిసేలాగా ఉంది. చూద్దాం. మనం అందరం రెయిన్ కోట్లు అన్నీ పట్టుకొని ఉండాలి. ఒకసారి చూసుకోండి, మనకి పైన హెల్మెట్లు కూడా తెప్పించండి, మన మీద బాల్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా బ్రో? సరిపోద్ది బ్రో, చాలా కష్టపడి చెప్పాను బ్రో నేను, కానీ ట్రై చేశాను. అవును, తెలుగు కామెంటరీ చూస్తూ ఉంటారు కదా, తెలుగు కామెంటేటర్స్ పేర్లు తెలుసా మీకు? తెలీదు. నాకు వింధ్య అమ్మాయి తెలుసు. అమ్మాయి కాబట్టి మాత్రమే తెలుసు. ఎందుకు వింధ్యతో రీసెంట్గా ఏదో ఒక షో చేసినప్పుడు, సుమా అడ్డా షో చేసినప్పుడు వింధ్యతో వెళ్ళాను కాబట్టి, అండ్ ఆమె కామెంటరీ చేస్తుంది అని కూడా నాకు కొంతమంది తెలుసు. గౌతమ్ గౌరవ్ జీతో ఒక స్టార్ట్ అవుతుంది, ఆయన అక్కడ ఉన్నారు. రవి అనే ఒక ఆయన ఉన్నట్టున్నాడు. అంటే వీళ్ళు అనుకుంటున్నా, అంటే పేర్లు నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. హేమంత్ కూడా చేస్తాడు కదా, హేమంత్ కూడా. హేమంత్ ఇప్పుడు లేదు కదా, రీసెంట్ టైమ్స్ మొత్తం అంతా కొత్త వాళ్ళు వచ్చారు. నందు చేస్తున్నాడు. నందు హోస్ట్, యాక్చువల్ కామెంటరీ కన్నా హోస్ట్. నందు హోస్ట్. కామెంటరీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు నేను ఐపీఎల్ టైమ్స్లోనే వాళ్ళని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూడడం అది జరుగుతుంది. వేణుగోపాల్ గారు కూడా చేస్తూ ఉన్నారు మీ వైజాగ్ నుంచే. అదే చెప్తున్నా. సో తెలుగు కామెంటరీ, ఇంగ్లీష్ కామెంటరీ అయితే ఇంగ్లీష్ కామెంటరీకి మీ ఓటు పడింది, తెలుగు కామెంటరీ చూడండి అని చెప్పేశారు. తెలుగు కామెంటరీ చూడట్లే ఎందుకు, నాకు ఇంగ్లీష్ బ్రో. ఎందుకు మన నువ్వేం చూస్తావు? నేనా ఇంగ్లీషే. ఇంగ్లీష్ చూస్తే తెలుగు చూడట్లేదు. అప్పుడప్పుడు తెలుగు చూస్తాను, సందీప్ అని చెప్పినప్పుడు తెలుగు చూస్తాను. అలాగా, అంటే మీ వాళ్ళు చూస్తున్నారని కాబట్టి అంటే నా వాళ్ళు ఎవరు లేరు కదా అందుకే చూడట్లేదు అది. లేదు అలాగేం కాదు, కానీ అప్పుడప్పుడు తెలుగు చూస్తూ ఉంటాను. నాకు మరీ పెద్ద పెద్ద వర్డ్స్ ఇంగ్లీష్లో వాడినప్పుడు అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ సైడ్ రివైండ్ చేసి చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కువ ఐపీఎల్ చూస్తూ ఉంటాను అబ్బా నేను. ఐపీఎల్ ఏది ఫేవరెట్ టీమ్? ఎస్ఆర్హెచ్ కాకుండా. ఎస్ఆర్హెచ్ కాకుండా ఆబ్వియస్లీ చూడడమే ఎస్ఆర్హెచ్ వల్ల చూడడం స్టార్ట్ చేశాను ఐపీఎల్. నేను అసలు మ్యాచ్లు చూడడం తక్కువ. నేను ఐపీఎల్ చూస్తున్నానంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. నేను అసలు స్టేడియంకి వెళ్ళడం కూడా ఎస్ఆర్హెచ్ టీం కోసమే వెళ్ళి చూస్తుంటాను హైదరాబాద్లో. సో స్టేడియంకి వెళ్ళి చూసినప్పుడు ఆ ఫీల్ అలా ఉంది. ఇప్పుడు మీరు స్టేడియంలోకి ఇక్కడ తెలుసా, నా స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత ఓవర్ టు ఓవరు బ్యాట్స్మెన్లు చేంజ్ అవ్వరు, బౌలర్స్ చేంజ్ అవుతారంటారా, నాకు అది తెలియదు అనమాట. ఓకే, నేను ఇక్కడ మనల్ని తిరుగుతుంటాం కదా, నేను అది ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్ళినప్పుడే చాలా రోజులు అయిపోయింది కదా. వెళ్ళిన తర్వాత చైతు నా ఫ్రెండ్ చైతు, చైతు ఇదేంటి చైతు బౌలర్ తిరుగుతున్నారు, బ్యాట్స్మెన్ అటు ఇటు కదలట్లేదంటే, నీకు తెలీదా? తెలీదు అని అప్పుడు తెలిసింది నాకు. అది ఇలా బ్యాట్స్మెన్ కాదు బౌలర్స్ అటు ఇటు తిరుగుతారు.
చాలా మంది చిన్నప్పుడు నేను కూడా ఫస్ట్ అందరూ అదే అనుకున్నాం. నువ్వు చిన్నప్పుడు కదా నాకు పెద్ద అయింది అది మొన్నే. అసలు చాలా మంది తెలియదు, అందరూ ఓన్లీ బ్యాట్స్మెన్స్ ఎండ్ చేంజ్ అవుతుంటారు మన దగ్గర, టైం సరిపోక అక్కడ బౌలర్స్ చేంజ్ అవుతుంది. బౌలర్స్ ఎవరికి తెలియదు మ్యాక్స్, చాలా మంది తెలియదు స్టేడియంకి వచ్చేవారు, అందులో నేను ఒకడిని. సో ఇప్పుడు అలాంటిది మీరు స్టేడియంలోకి రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది అది? ఫస్ట్ నేను ఇంట్రోవర్ట్ అబ్బా. ఎవరైనా నమ్ముతారా యాంకర్ శివ ఇంట్రోవర్ట్ అంటే? ఎస్ నో కింద కామెంట్ చేయండి. నిజంగా నేను ఇంట్రోవర్టే. కాకపోతే వీళ్ళ ఇంటర్వ్యూల వల్ల అందరినీ కలిసి అలా కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరి ముందు నేను మంచిగా మాట్లాడి మంచి ఫన్ చేయగలను. కానీ కొత్త పర్సన్స్ దగ్గర ఒక 10 నిమిషాలు నేను మౌనం పాటిస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాడు ఎలా ఉన్నాడు ఏంటి, ఓకే మనం జోక్ వేయొచ్చా లేదా అంతా ఆచితూచి ఆలోచించి జోకులు వేస్తా, లేకపోతే అసలు వేయను. స్టేడియం అంటే నాకు భయం బేసిక్గా, అదే చెప్పే కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్ అంటారు చూసా, అలా నాకు స్టేడియం ఫియర్ కూడా ఉంది. స్టేడియంలోకి వెళ్ళగానే అదే ఫస్ట్ బేసిక్ నా గురించి నేనే, ఎవడ ఏం జడ్జ్ చేస్తాడు, ఎవడ ఏం చూస్తాడు అని అదొక భయం అంతే. కొంచెం భయం ఉంటుంది, భయపడతాను. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత మన వాళ్ళతోనే కిచ్చలు చేసుకుని వెళ్ళిపోతుంటాను. వైజాగ్ స్లాంగ్ కిచ్చాలు కమ్మదప్పుడు. ఇది వైజాగ్ కాబట్టి వైజాగ్ స్లాంగ్ వస్తుంది నాకు. మ్యాచ్ కూడా వైజాగ్లోనే. అవును, పిఎం పాలెం స్టేడియంలో నేను అక్కడే చదువుకున్నాను, మధురవాడలో 10th వరకు. ఆ పిఎం పాలెం పక్కన బ్యాథనీ స్కూల్లో నా 10th పబ్లిక్ రాసా. మన ఏరియానే అదే, మన మామూలుగా ఉండదు. బయట వెయిట్ చేయాలి, మనం కొడితే 6 బయటకు ఆయాలి. కుర్రాళ్ళంతా వస్తారు, లేరు కుమ్మియాలి, మామూలుగా ఉండదు. మరి చూడరా ఆడుతున్నాను, ఫోటోలు వీడియోలు తీసి పంపంటారు నాకు. భలే ఉంటుంది కదా అంతా స్టేడియంలో, మెయిన్ స్టేడియంలో ఆడేసరికి. అదే ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అవును, అందులో ఇది ఒక కోరిక నాకు, స్టేడియంలో ఆడాలి అని చెప్పి నాకు ఒక కోరిక ఉంటుంది. అది మన ఈసీఎల్ దయ వల్ల నాకు తీరిపోతుంది. సో థ్యాంక్స్ టు ఉదయ్ అన్న, ఇలాంటి అవకాశం చాలామందికి ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మనం సీజన్ 1 అయినప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలో వచ్చి ఆడడం మా అందరికీ చాలా గర్వంగా ఉందని చెప్పి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా నేను అసలు ఫస్ట్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎప్పుడు జరుగుతుందా, మనం వెళ్ళాలి ఒకసారి. నేను స్టేడియంకి ఫస్ట్ వెళ్ళంగానే మనందరూ బయట ఉన్నా నేను స్టేడియంలో అక్కడికి వెళ్ళి పిచ్చి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను పరిగెత్తి. ఒకసారి వెళ్ళి చూసి వచ్చేస్తాను అనమాట, ఆ భయం పోగొట్టుకుని వెళ్ళి వచ్చేస్తా. చూడు కావాలంటే అదే చేస్తా ఫస్ట్. సో ఫస్ట్ అయితే కెమెరామెన్కి రెడీగా చెప్పాలి, చూడండి పరిగెట్టుకుని అని చెప్పి. కానీ ఒకటి తోడు తీసుకెళ్తా. ఎవరది? నిన్నే, ఇంకెవరు, నువ్వు బిజీగా ఉంటా, దొరకాలి కదా. అది నిజమే, అంటే వదిలేస్తామండి మమ్మల్ని స్టేడియంలోకి వెళ్ళగానే ఉంటాం కదా మొత్తం, అదే కదా. సో మీ ఫేవరెట్ ప్లేయర్ అంటే ఎవరు ఇన్ టీమ్ ఇండియాలో ఇప్పుడున్న జనరేషన్లో? నాకు ఇండియా మ్యాచ్ కోహ్లీ గారు అంటే ఇష్టం. ఐపీఎల్ కూడా చెప్పనా? ఐపీఎల్ అయితే నాకు అభిషేక్ శర్మ హార్ట్ హిట్టింగ్ మామూలుగా ఉండదు నాకు. ఆమె ఏమో అదే కాటేరమ్మ కొడుకులు ఎప్పుడు కొడతారు, ఎప్పుడు వెయిట్ చేస్తాను. నాకు అలా బాల్ ఎప్పుడు గాలిలో ఉంటేనే ఇష్టం, నాకు నేల మీద వెళ్తుండే, అందుకు మేబీ నాకు నచ్చరేమో. ఏదైనా ఇప్పుడు వావ్ అనే మూమెంట్ ఏది ఉంటుందో అదే ఇష్టం. నేను కూడా ఎప్పుడు నన్ను కూడా అందరు వావ్ అనే మూమెంట్ కోసమే నేను ఎప్పుడు ట్రై చేస్తుంటాను. కాబట్టి వావ్ అనే మూమెంట్స్ కోసం అలా మనోడికి అలా కొంచెం ఇష్టం. అండ్ బాగుంటాడు మనోడు, అందుకే అభిషేక్ శర్మ అండ్ కోహ్లీ యాటిట్యూడ్ అబ్బా. కొద్దిగా యాటిట్యూడ్ మీకు కూడా వచ్చిందా? లేదు, ట్రై చేస్తున్నా, కొడతారు జనాలు, నువ్వు ఎక్కడ అంటారు. ఓకే, మనకి క్రికెట్ అంటే నార్మల్గా ఆ టైంలో తెలిసింది రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీళ్ళ ప్లేయర్స్ అంటే మనకి బాగా యాప్ట్ అయింది క్రికెట్ అంటే, జనాలకి తెలిసిందా వాళ్ళు. ఆ జనరేషన్లో ఆ క్రికెటర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ అంటే సచిన్ టెండూల్కర్ గారు ఇష్టం, అండ్ గంగూలీ, ఇద్దరు. అది కూడా సేమ్ చూసా, కాంబినేషన్. ఒకరు మంచిగా బాధేస్తూ, ఒకరు ఫుల్ డ్రైవ్స్ టైమింగ్ తాడుతూ ఉంటారు, ఒకరేమో కోపం, రెండు మిక్స్. ఇక్కడ కూడా చూడాలి, లేటెస్ట్ ట్రెండ్ ఇలా పట్టుకున్నా వాళ్ళిద్దరు. సో అంటే ఒక మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ శివ అని చెప్పొచ్చు. అంతే, అలానే ఉండాలి, అన్నీ ఉండాలి, కలగూర అంటారు కదా, అన్నీ ఉండాలి మనకి, అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట, ఏదైనా సెలెక్ట్. సో చిన్నప్పుడు మనం క్రికెట్ చూస్తూ ఉండేవాళ్ళం ఎక్కువ టీవీలో, ఇప్పుడు చాలా తగ్గించేసాం. కానీ ఆ టైంలో క్రికెట్ మీరు చూసేవాళ్ళ? ఆ టైంలో మా నాన్నకి బాగా ఇష్టం, మా నాన్న చూస్తూ ఉండేవాడు, అప్పుడు నేను అలా చూస్తూ ఉండేవాడు. నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఈ ఫీల్డ్లోకి రావాలి కాబట్టి నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉండేవాడిని. మ్యాచ్లు తక్కువ, అలాగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళు చూస్తున్నా అవును అంత బాగుంటుందా అని చెప్పి నేను వెళ్ళి చూడడం, అలాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే,
అలా ఇంట్రెస్ట్ పెరిగింది, అలా మ్యాచ్లు చూస్తూ ఉంటాను. సూపర్. మీ చైల్డ్హుడ్ డేస్లో ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, చాలా దెబ్బలు తగిలి అని చెప్పారు మీరు. అది ఇప్పుడు చైల్డ్హుడ్ డేస్లో ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా దెబ్బ తగిలింది క్రికెట్ ఆడుతున్నప్పుడు? బొచ్చుడు తగిలే. నేను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు దొర్లేస్తాను అనమాట. అంటే ఆ బాల్ పట్టుకోవడానికి డ్రైవ్లు వేస్తూ ఉంటాను. అది ఈ ఊరు దొరికితే మొత్తం ఎంత ఎందుకు. లాస్ట్ టైం అక్కడ మనం ఆడుతున్నప్పుడు, మీడియా వాళ్ళు మేము అందరం ఆడుతున్నప్పుడు కూడా ఆ గ్రౌండ్లో వెళ్ళి 2-3 మొగ్గలు వేసా. అది ఎందుకు పడిపోతుందో తెలీదు. అది బాల్ మామూలుగా వచ్చింది కదా, ఎందుకు అన్ని మొగ్గలు వేసా అని అడుగుతారు నన్ను. అదో సరదా, అదొక సరదా. పడేలా చూపించాలి కదా మనకు స్కిల్ వచ్చి పడుతుంది. చాలాసార్లు చాలా బోల్ దెబ్బలు నాకు ఇంత వెన్నిపోయి దెబ్బలే. మరి చిన్నప్పుడు మీ అమ్మ కొట్టలేదా అంత బట్టలని మాసుకుని వెళ్ళినప్పుడు? రోజు దెబ్బలే నాకు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం బురద అయిపోయి వచ్చేవాడిని ఇంటికి. సాయంత్రం బయటికి వెళ్తే అందుకే పంపించేవాళ్ళు కాదేమో నాకు. ఇదంతా అది ఎందుకు అందరు ప్యాంట్లు చూస్తాను బాగానే ఉంటుంది, నావే ఎందుకు బురద అయితే తెలియదు. మట్టి అయిపోద్ది, బురద అయిపోద్ది. మొగలేడు ఇష్టం. అదే అనుకుంటా నాకు. ఎందుకు నాది ఒక్కడితే ఎలాగ అవుతుంది ఎప్పుడు. నాకు ఎక్కువ ఘోరమైన దెబ్బలు, అసలు ఒక దెబ్బ అని చెప్పకూడదు. చాలా బాగుంది మీ చైల్డ్హుడ్ క్రికెట్ స్టోరీ అంతా కూడా. క్రేజీ ఉంటుంది. ఇది తక్కువ మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ ఉంటుంది. అన్ని ఇలా మాట్లాడుకుంటున్నాను, కూర్చొని చెప్తూనే ఉంటాను, గ్యాప్ కూడా. సో ఇప్పుడు ఎలైట్ క్రికెట్ లీగ్ గురించి ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు చామ్లా ఫౌండేషన్ ఎలైట్ క్రికెట్ లీగ్ లాస్ట్ టైం సీజన్ 1 చేసి ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా ఒక కాజ్ కోసం వస్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. చామ్లా ఫౌండేషన్ అండ్ మన ఎలైట్, మన ఈసీఎల్ మ్యాచ్ నేనైతే ఫుల్ సపోర్ట్ అబ్బా. ఫస్ట్ నేను చాలా క్రికెట్ మ్యాచ్లు పిలుస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. బేసిక్గా నువ్వు ఫోన్ చేయడం, ఇలా కాజ్ అని చెప్పడం, దీనివల్ల ఒప్పుకోవడం జరిగింది. ఏదో ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నారు. సీజన్ 1 కూడా మంచి హిట్ అయ్యింది, సీజన్ 2 కూడా అంతే మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సపోర్ట్ కూడా ఉంది, అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఒక 6 సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ అంతా ఒక ఫీల్డ్లో ఉండబోతున్నాయి. మీకు పోటీ ఇచ్చే సెక్టర్ అంటే ఏదని చెప్తారు? ఎవరు ఎంత బాగా అన్నోళ్ళు ఎవరు ఎందులో ఉంటే ఆలే. చాలా తెలివైన ఆన్సర్. నిజమేనా? అంటే ఎవరిని తక్కువ అంచనా వేయలేము. మనకు రాదు కాబట్టి మనకన్నా తోపులు కూడా ఉంటారు. అందుకనే మనం అంత ఫాస్ట్గా ఆ సెక్టర్ ఈ సెక్టర్ అని చెప్పలేము. ఏమో మేము కూడా గెలిచి వచ్చాము. మీ మెంటర్ అయితే ప్రభాకర్ గారు, కప్పు మాదే, ఇంకెవరికి ఇచ్చే సమస్య లేదు, ఛాన్సే లేదు. ప్రభాకర్ గారు ఏమంటే అదే, నేను కూడా ఫిక్స్. సో మెంటర్ని ఫాలో అయిపోతున్నారు. ఓకే, డన్. మనం ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతాం. హ్యాండ్ క్రికెట్ అందరూ ఆడే ఉంటాం. ఆల్రెడీ మీ టీంతో ఇద్దరితో నేను హ్యాండ్ క్రికెట్ ఆడి విజయం సాధించాను. నాతో కష్టం లేదు బ్రో, ఎందుకంటే నాకు వచ్చినవే నేను ప్లే చేస్తాను. నీకు తెలియదు నేను ఏం పెడతాను. చూద్దాం, 3వ మ్యాచ్ కూడా హ్యాట్రిక్ కొడదాం మనం. రెడీ? టాస్ వేద్దామా లేదా బ్యాటింగ్ కావాలా మీకు? నా బ్యాటింగ్ ఇచ్చేద్దాం. ఫుల్ రెడీ ప్లేయర్. రెడీ? ఇటు వేడండి, మా కెమెరా కొద్దిగా ఫేవర్గా ఉంటుంది. రెడీ? ఓకే, రెడీ? వేయలేదు, జస్ట్ వేసేనా? జస్ట్ వేసేయాలి అంతే. సింగిల్ 3 9 అవుట్. 10 to win. కాదు, నువ్వు అది పెడుతున్నావు, నేను పెట్టా ఇది. లేదు, అవుట్ అయిపోయారు అంతే. సరే, ఓకే. 6 balls 10 to win. నేను 6 balls 10 కొట్టాలి. ఓకే, 1 6 విన్ అయిపోయాం. హ్యాట్రిక్ ఫస్ట్ నుంచి లేదు, హ్యాట్రిక్ విజయం సాధించాం మేము అంతే. నా బ్యాట్ నేను పట్టుకెళ్ళిపోతాను. లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలవగానే వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని, మీ యొక్క ఆ చిన్న ఎక్స్పీరియన్స్ అన్ని మాతో షేర్ చేసుకొని, ఆ మెమరీస్ అన్ని షేర్. ఫస్ట్ టైం అబ్బా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఇంటర్వ్యూలో ఎప్పుడు కూర్చున్నా, ఒకసారి ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను అంతే. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే బజ్ ఇంటర్వ్యూ, అందులో తప్ప నేను మళ్ళీ ఇదే. సో అదృష్టం నాకే దొరికింది అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మా ఎలైట్ క్రికెట్ లీగ్ ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారా? అందరికీ హాయ్. నేను తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఎలైట్ క్రికెట్ లీగ్ వైజాగ్ మార్చ్లో జరగబోతుంది. అందరూ వచ్చి మా ఈ క్రికెట్ లీగ్ని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఎప్పుడు క్రికెట్ ఆడడం చూడలేదు కాబట్టి అందరూ రావాలి. ఆ రోజు అన్ని 6లు పడతాను, మొత్తం మీరు అందరూ కూర్చొని నా బాల్లన్నీ క్యాచ్లు పడతారని కూడా కోరుకుంటున్నాను. అంతే కదా బాబు? అంతే. అంటే ఆల్ మీ 6లు కొట్టేటప్పుడు ప్రేక్షకులందరూ క్యాచ్లు పట్టాలి. ఆ బాల్ చూపిస్తే నేను మీకు ఫోటో ఇస్తాను. నీ ఫోటో నాకెందుకు దాన్ని పట్టకుండా వదిలేకండి.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 మార్చ్లో అయితే విశాఖపట్నానికి రాబోతుంది. సో మరెన్నో ఇలాంటి పాడ్కాస్ట్లు మీ ముందు తీసుకొచ్చి అందరు ప్లేయర్స్ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ని, వాళ్ళ క్రికెట్ ఎక్స్పీరియన్స్ని మీకు అందించబోతున్నాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ సుధీర్ మైచర్ల సైనింగ్ ఆఫ్.